మనం ప్రేమించే మనుషులను ఎంతో నమ్ముతాం. వాళ్ళు మన పక్కన లేకపోతే ప్రాణం పోయినంత పని అవుతుంది. కానీ ఒకరోజు మీరు ప్రేమించే మనిషి మారిపోయి కనిపిస్తే అది కేవలం మనిషి రూపం మారడం కాదు, వాళ్ళ ప్రవర్తన, మాటలు అంతా మారిపోతే. నాకు అదే జరిగింది. నా వైఫ్ ఒక రాత్రి నుండి మారిపోయింది. అది మామూలు మార్పు కాదు, అది భయంకరమైన నిజం. నా పేరు అజయ్. ఇది నా జీవితాన్ని నరకం చేసిన ఆ నైట్ స్టోరీ. ఇది దాదాపు 2 నెలల క్రితం జరిగిన విషయం. ఒకరోజు నైట్ మొత్తం అంతా నార్మల్గానే ఉంది. నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. నా వైఫ్ రమ్య నన్ను చూసి నవ్వింది. ఇద్దరం కలిసి డిన్నర్ కూడా చేశాం. టీవీలో షో కూడా చూసాం. తర్వాత నిద్రపోయాం. అంతా మామూలుగానే ఉంది. కానీ అర్ధరాత్రి నాకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. గదిలో చిమ్మ చీకటి. రమ్య నా పక్కనే నిద్రపోతోంది. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. అప్పుడే రమ్య పక్క నుంచి ఒక వింత శబ్దం వచ్చింది. అది ఎప్పుడులాగే గురుక కాదు. ఎవరో నెమ్మదిగా కానీ చాలా లోతుగా ఊపిరి పీల్చుకున్నట్లుగా. కొంచెం సేపు ఎవరో గబగబా పరిగెత్తుతున్నట్టు, గజ్జల సౌండ్ వస్తున్నట్టుగా అనిపించింది. ఆ శబ్దం చాలా అబ్నార్మల్గా, వింతగా నన్ను పూర్తిగా అలర్ట్ చేసేసింది. వెంటనే బెడ్ మీద నుంచి లేచి లైట్ ఆన్ చేశాను. రమ్య అక్కడే పడుకొని ఉంది. కానీ ఆమె ముఖం చూశాను. నాకు ఏదో తేడా అనిపించింది. ఆమె ముఖంలో ఏదో మార్పు. నాకు తెలిసిన రమ్యలా అనిపించలేదు. చిన్నపాటి భయం నాకు అక్కడే మొదలైంది. నేను మళ్ళీ లైట్ ఆఫ్ చేశాను. ఆ శబ్దం మళ్ళీ స్పష్టంగా వినిపించింది. ఈసారి అది నాకు చాలా దగ్గరగా వినిపిస్తుంది. నా పక్కనే ఎవరో ఊపిరి పీల్చుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి నాకు. నా మెడ వెంట్రుకలు నిక్కబరుచుకున్నాయి. మీకు ఒక విన్నపం చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఒక మనిషిలా కాదు, ఒక ఆత్మలా ప్రాధేయపడుతున్నాను. మీరిచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే, ఉదయం నిద్రలేచాను. కిచెన్ నుండి గిన్నెల సౌండ్స్ వినిపిస్తున్నాయి. రమ్య అప్పటికే లేచి కాఫీ తయారు చేస్తుందని అనుకున్నాను. నేను గుడ్ మార్నింగ్ రమ్య అని పిలిచాను. ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఏదో తేడా ఉంది. కళ్ళల్లో ఏదో ఖాళీ కనిపించింది. ఆ కళ్ళల్లో జీవం లేదు, శూన్యం. కానీ ఆ చూపు మామూలుగా అనిపించలేదు. ఆమె నవ్వింది, కానీ ఆ నవ్వు లోపల ఎలాంటి భావన లేదు. అది అసలు నవ్వే కాదు, ఒక బలవంతంగా నవ్వే చిరునవ్వు. నాకు ఒక్కసారిగా వింతగా అనిపించింది. ఏమైంది రమ్య అని అడిగాను. ఏమీ లేదు అని అంది. కానీ ఆ వాయిస్ రమ్య మాటల్లాగా అనిపించలేదు. ఏదో తేడాగా ఉంది అనిపించింది. ఆ రోజు నుండి రమ్య పూర్తిగా మారిపోయింది. ఆమె మాట్లాడే తీరు, నడిచే తీరు, చిన్న విషయాలకు కూడా నవ్వే ఆమె ఇప్పుడు వింతగా, బలవంతంగా నవ్వుతుంది. అంతా వింతగా అనిపించింది. ఆమె నా వైపు చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఏదో తెలియని కోపం,
ఒక విధమైన ఎర్రితనం కనిపించింది. మామూలుగా తనకి ఇష్టమైనవి కూడా తినడం మానేసింది. రాత్రిపూట నిద్రలోకి జారుకుంటున్నా ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఓ వింత ఊపిరి తీస్తున్న శబ్దం. అది నా పక్కనే ఉన్నట్టుగా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ, రమ్యకి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. పూర్తిగా మారిపోయింది. నా భార్యలా లేదు. ఎప్పుడైతే మేము ఊటీ నుండి తిరిగి వచ్చామో అప్పటి నుండి వింతగా ప్రవర్తిస్తుంది అని చెప్పాను. అమ్మమ్మ క్షణం నిశ్శబ్దంగా ఉండి నా కళ్ళలోకి చూసింది. ఆమె ముఖం ఎర్రబడింది. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఆ చీకట్లో ఎప్పుడైనా గమనించావా? కొన్ని దెయ్యాలు మనుషుల శరీరంలోకి వచ్చేస్తాయి. ముఖ్యంగా ఎవరైతే మెంటల్గా ఫిజికల్గా వీక్ ఉంటారో వాళ్ళ బాడీని యూజ్ చేసుకుంటాయి. అది నీ భార్య కాదు, దాని రూపంలో ఏదో ఉంది అని వణుకుతూ చెప్పింది. నాకు ఒళ్ళంతా వణికిపోయింది. అమ్మమ్మ చెప్పిన మాటలు, అది రమ్య కాదు, ఒక దెయ్యం ఆమె శరీరంలో ఉంది. అవి ఇంకా నా చెవుల్లో తిరుగుతున్నాయి. నేను ఇంటికి తిరిగి వచ్చాను. గేటు తీయడమే ఆలస్యం. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక చల్లటి గాలి నన్ను తాకింది. రమ్య సోఫా మీద కూర్చొని టీవీ చూస్తోంది. నేను ఆమెను గమనించాను. ఆమె కళ్ళు అవి నా వైపు లేవు, కానీ ఆమె నన్ను చూస్తున్నట్లు నాకు అనిపించింది. నేను ఆమె పక్కన కూర్చున్నాను. ఆమె ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అని ఒక వింత శబ్దం. అది మామూలు శబ్దం కాదు, అది ఒక జంతువు శబ్దంలా అనిపించింది. అది వినగానే నా గుండె ఊపిరి ఆగినంత పని అయింది. ఆ రాత్రి నాకు నిద్రే పట్టలేదు. రమ్య నా పక్కన పడుకొని ఉంది. ఒక్కసారిగా నాకు ఒక వింత వాసన తగిలింది. కుళ్ళిపోయిన శవం వాసనలా అనిపించింది. అది రమ్య వైపు నుంచి వస్తోంది. ఒకవేళ ఏదైనా ఫ్రిడ్జ్లో ఫుడ్ పాడైపోయిందేమో అనుకున్నా, కానీ అదే సమయంలో నాకు తీవ్రమైన చలి తాకింది. చెప్పలేనంత చలిగా ఉంది. చుట్టూ వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా కఠినంగా మారిపోయింది. అప్పుడు నా చుట్టూ ఏదో కదిలినట్లు అనిపించింది. రమ్య నా ముఖం వైపు వస్తుంది. నా కళ్ళ ముందు ఆ చీకట్లో రమ్య ముఖం, అది నెమ్మదిగా వంకరగా మారుతోంది. రమ్య రూపం మారిపోయింది. అది భయంకరంగా ఉంది. అది నా వైపు వంగింది. దాని పెదవులు నాకు చాలా దగ్గరయ్యాయి. అప్పుడే వినిపించింది, నాకు ఆకలిగా ఉంది, నువ్వు కూడా రావాలి, నాలో కలిసిపోవాలి అని ఏదో పాత పగలు ఉన్నట్టుగా భయంకరంగా మాట్లాడుతుంది. రమ్య నెమ్మదిగా తన చెయ్యి నా తలపై వేసింది. ఒక్కసారిగా గట్టిగా నొక్కేసింది. నాకు తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత నా పెదవులపై వేడిగా జిగురుగా ఏదో తగిలినట్లు అనిపించింది. చూస్తే అది మెల్లిగా తల నుండి రక్తం కారుతుంది. వెంటనే రమ్య నా మొహం మీద కారుతున్న రక్తాన్ని నాకడం మొదలుపెట్టింది. అది నా రక్తాన్ని పీల్చుతున్నట్టు అనిపిస్తుంది. నా ప్రాణం పోతున్నట్లు అనిపించింది. ఆ స్పర్శ
అది ఒక నరకం. నా బాడీలోకి ఏదో తెలియని శక్తి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నేను అరిచాను, కానీ నా గొంతులోంచి మాటలు రాలేదు. అది నన్ను వదిలిపెట్టడం లేదు. నేను దానితో కలిసిపోతున్నట్లు అనిపించింది. నా ప్రపంచం మొత్తం తిరుగుతోంది. భయంతో స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత నాకు ఏమీ గుర్తులేదు. తెల్లారేసరికి నేను నా బెడ్పై పడి ఉన్నాను. రమ్య నా పక్కన నిద్రపోతోంది. ఆమె చాలా నార్మల్గానే కనిపించింది, కానీ నాకు ఆ రాత్రి జరిగిన ప్రతిదీ గుర్తుకు వస్తుంది. నేను వెంటనే మా అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఆమెకు అంతా చెప్పాను. అమ్మమ్మ వెంటనే అర్థం చేసుకుంది. ఆ దయ్యం నిన్ను లోపలికి లాగేసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే దాన్ని వదిలించుకోవాలి, లేకపోతే నువ్వు కూడా రమ్యలాగే మారిపోతావు అని చెప్పింది. వెంటనే ఆమె గుడికి వెళ్ళింది. గుడి పూజారిని కలిసింది. ఆ పూజారి మా ఇంటికి వచ్చారు. ఆయన రమ్యని చూశారు. ఆయన కళ్ళల్లో ఆందోళన కనిపించింది. ఆయన వెంటనే పూజకి ఏర్పాట్లు చేయమన్నారు. పూజారి మా ఇంట్లో ఒక పెద్ద పూజ చేయడం మొదలుపెట్టాడు. ఆయన రమ్య చుట్టూ పసుపు కుంకుమతో ఒక ముగ్గు వేశాడు. ఓం భగవతే రుద్రాయ నమః అని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఆ మంత్రాలకు ఇంట్లో ఉన్న వస్తువులు వణికిపోతున్నాయి. గాలి వేగంగా తిరుగుతోంది. రమ్య శరీరంలోంచి వింత శబ్దాలు వస్తున్నాయి అని అరుస్తూ ఆమె శరీరం నుంచి ఏదో నల్లటి పొగ బయటకి వచ్చింది. బయటకి రాగానే ఒక వికృతమైన భయంకరమైన అరుపు వినిపించింది. ఆ అరుపుతో పాటు ఆ నల్లటి పొగ క్షణాల్లో మాయమైపోయింది. రమ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పూజారి ఆమెపై తీర్థం చల్లారు. నాకు తెలుసు అది వెళ్ళిపోయిందని. రమ్యకు స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు మామూలుగానే ఉన్నాయి. ఆ రోజు నుంచి రమ్య మళ్ళీ తనలాగే మారింది. నవ్వుతోంది, మంచిగా మాట్లాడుతోంది. మాకు మళ్ళీ ప్రశాంతత వచ్చింది. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన, అది నా జీవితాంతం గుర్తుంటుంది. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న మనుషుల్లో కూడా దయ్యాలు దాక్కొని ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మన జీవితాలే నరకం అవుతాయి. ఇప్పుడు మా ఇల్లు ప్రశాంతంగా ఉంది, కానీ ఆ రాత్రి నా భార్య శరీరంలో ఉన్న ఆ దయ్యం, అది నా కలలోకి వస్తూనే ఉంటుంది. మనం వాటిని వదిలించుకోవచ్చు, కానీ వాటి భయాన్ని మాత్రం ఎప్పటికీ వదిలించుకోలేం. అది నా జీవితంలోని ఒక శాశ్వతమైన గుర్తులా మిగిలిపోయింది. ఇలాంటి స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ మీరు ఇంకా వినాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.